देखो హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడైతే చారిత్రాత్మకమైన ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపించబోతున్నాను. ఇది విలేజ్ ప్రాంతంలో ఉంది, చాలా తక్కువ మందికి తెలుసు. ఈ వీడియో మొత్తం చూడాలంటే, వీడియోని డీటెయిల్స్గా చూడాలంటే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో నేనైతే ఆ జలపాతం దగ్గరికి వెళ్తున్నాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను జలపాతం దగ్గరికి వచ్చేసాను అనమాట. సో ఇక్కడికి వచ్చే దారిలో చూడండి ఎంత అందమైన పువ్వులు, సీతాకోక చిలుకలు. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ విలేజ్ ప్రాంతాల్లోనే ఇవి సాధ్యపడతాయి అన్నమాట. సిటీలో మనం ఇంత ఖాళీ స్పేస్ ఎక్కడా ఉండదు. చూడండి, ఈ ఏం ఫ్లవర్స్ అంటారో నాకు కరెక్ట్గా తెలియదు. ఇదైతే జిల్లేడు ఆకు, జిల్లేడి పువ్వు అనమాట. అంటే కొన్ని తెలుస్తూ ఉంటాయి, కానీ ఇది మాత్రం చాలా కొత్తగా ఉంది, పింక్ కలర్లో నంబర్ 1. సరే, ఎనీవే నేను ఈ జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూడండి, ఈ దారి సరిగ్గా లేదు. అంతకు ముందు వచ్చేటప్పుడు బాగానే ఉండేది. నేను ఈ జలపాతం దగ్గరికి వచ్చేసాను. చూడండి, లైట్ గా వర్షం ఇప్పుడు దాకా పడుతుంది, ఇప్పుడే ఆగిందనమాట. వచ్చేసాను. బాహుబలి సినిమాలో కుంతల జలపాతం లాగా అయితే ఉంది. చూడండి, ఈ వరద మొత్తం ఒక నైట్ పడిన వర్షం అనమాట. నైట్ 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పడిన వర్షానికి ఈ వరద ఈ విధంగా ఉంది. ఏదో 2-3 రోజులు వర్షం పడుంటే మాత్రం ఇది ఆ రాళ్ళు రప్పలు అవన్నీ ఏం కనపడవు అనమాట. చూసారు కదా ఆ దరిన ఎంత ప్రవాహం నడుస్తుందో. కానీ ఇది ఇంకా ఎక్కువ వరద వస్తుంది ఒక నైట్కి. ఇప్పుడు కొద్దిగా వర్షం ఆగడంతో మేము చూడడానికి అయితే రావడం జరిగింది. కాకపోతే ఇది ఇక్కడ దాకా కూడా రావడానికి ఉండదు. చాలా అంటే ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచే ఈ సౌండ్స్ అనేవి మన బయట వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంత ఘోరమైన సౌండ్ వస్తుంది. ఇది చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఈ ప్రకృతి ఎంత ఫీల్ ఉందో. చూడండి, చాలా పచ్చని ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం. ఇది పైకి ఎక్కేస్తా కాళ్ళు జారుతున్నాయి అనమాట. చెప్పులు మొత్తం తడిగా ఉన్నాయి కదా. ఇది మొత్తం ఈ ఏరియా పైకి ఎక్కేస్తాయి ఈ విధంగా, ఎందుకంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. వాటర్ దగ్గర చూడండి, ఇది ర్యాంప్ అనమాట, స్ట్రైట్గా ఉంది. కాళ్ళు జారితే మాత్రం కింద పడిపోవడం. చూసారు కదా ఈ ఏరియా చూడండి. యువతల వైపు ఇది పూర్తిగా కనపడదు అనమాట, అంత భయంకరంగా ఉంటుంది. మధ్యలో కనపడే రాళ్ళు రప్పలు ఏం కనపడవు. డైరెక్ట్ ఇటు నుంచి ఎంత వరద అయితే క్లియర్ ఫ్లాట్గా కనిపిస్తుందో, ఇటువైపు కూడా అంతే విధంగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఎనీవే బయలుదేరి వెళ్ళిపోదాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే ఫోన్లు ఇవన్నీ తడిసిపోతాయి. ఈ ఏరియా చూడండి ఎంత ఇంపి పెరిగిపోయాయి, దుమ్ము దట్ర. ఈ ఫ్లవర్స్ని దగ్గరికి వెళ్ళి చూద్దామని లైట్గా గొడుగుతో ఇలా అన్నాను. దాని మీద చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయన్నమాట. గొడుగు అక్కడ ఇరుక్కుపోయింది, ఒక చోట చినిగిపోయింది కూడా, అనవసరం. కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. చూడండి, పింక్ కలర్లో ఎంత న్యాచురల్గా ఉన్నాయో. తీసేసి ఎట్లకట్లా గొడుగు తీసి బయలుదేరిపోయాం అన్నమాట. ఇది ఆ ఏరియాకి వెళ్ళే రోడ్డు. ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తే బాగుండు, కాకపోతే పర్లేదు. ఇప్పటికైనా వెహికల్స్ 2 వీలర్స్, కార్, 4 వీలర్, ట్రాక్టర్ లాంటివి వెళ్తాయి.
చూడండి ఆకాశం మళ్ళీ ఎప్పుడెప్పుడు వర్షం కురుద్దాం అన్నట్టు వెయిట్ చేస్తుంది. దారి మొత్తం డ్రై అయిపోయింది, వర్షం పడలేదనుకోకండి, ఎందుకంటే వర్షం తీవ్రంగా ఉంటే దారి మొత్తం డ్రై అయిపోతుంది. దగ్గరలో ఒక చిన్న జలపాతం లాగుంటే ఇక్కడ ఆగామన్నమాట. చూడండి ఎలా ఉందో, లోపల పడితే చాలా భయంకరం అన్నమాట, మొత్తం రాళ్ళు రప్పలు. అంతకుముందు పాతకాలంలో వాటర్ సప్లై జరిగిందనుకుంటా, పైప్ లైన్ ఇరిగిపోయింది. చూడండి పైనుంచి కారుతున్న వర్షం నీళ్ళు వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తున్నాయి. చూడటానికి చాలా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలా రిటర్న్ వస్తూ నేషనల్ హైవే 365 బీబీ దగ్గరికి అయితే రావడం జరిగింది. చూడండి క్లైమేట్, వాతావరణం అంతా, అసలు విలేజ్ ప్రాంతాల్లో ఈ నేషనల్ హైవే రావడం. చూడండి ఇక్కడ నుంచి పైకి ఎంట్రీ అయితే లేదు, వెహికల్ ఇక్కడ పార్క్ చేసేసి పైకి ఎక్కేద్దాం. లోపల దాకా పోనిచ్చేసి బైక్ అటుపక్క అంటే పైకి ఎక్కాలి, ఏ విధంగా ఎక్కేస్తామో చూద్దరు. కానీ బండి ఇక్కడ పెట్టేసాము, బండి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఈ ర్యాంప్ కనపడుతుంది కదా, దీన్ని ఎక్కాలన్నమాట. చెప్పులు జారుతున్నాయి. మనతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని అడుగుతున్నారు. మనం ఆగాం కదా, చెప్పులతో పాటు ఈ ర్యాంప్ ఎక్కేసా. చూడండి ఎంత స్పీడ్గా ఎక్కేస్తున్నాను. ఇది చూడటానికి ఇలా కనపడుతుంది కానీ చాలా 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 నిటారుగా ఉందన్నమాట, జారితే కింద పడిపోవడమే. కానీ రోడ్డు మాత్రం ఈ వర్షానికి తడిచి ఎక్సలెంట్గా ఉంది. అసలు ఒకసారి చూడాల్సిన ప్రదేశం. చూడండి కింద పామాయిల్ తోట కూడా పర్ఫెక్ట్గా ఉంది సీనరీ. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే అన్నమాట ఇది, అసలు జబర్దస్త్. వర్క్ ఇంకా చేస్తూనే ఉన్నారు గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తారు కదా, ఈ వర్క్ ప్రాసెస్ ఇంకా రన్నింగ్లోనే ఉంది. రోడ్డు పైన నుంచి కిందకి చూస్తే పామాయిల్ తోట ఎలా కనపడుతుంది.